హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. మొత్తానికైతే నామినేషన్స్ ఘట్టం ఒడిసింది. ఇప్పుడు ప్రీ ఓటింగ్ సర్వే ప్రకారం ఎవరు లీడ్‌లో ఉన్నారు, ఎవరు లీస్ట్‌లో ఉన్నారు, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తే హ్మ్. ఫస్ట్ ప్లేస్‌లో మాత్రం కళ్యాణ్ తన ప్రభంజనం కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ్‌కి నిన్న జరిగిన ఎపిసోడ్ మంచి పాయింట్స్ పెట్టడం వల్ల పాజిటివ్ ఎపిసోడ్ జరిగిందని చెప్పవచ్చు. తనుజ నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన గ్రాఫ్ డే బై డే చాలా చాలా ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఆయన ఫస్ట్ ప్లేస్‌లోకి రావడం జరిగింది. ఆయనకి 45% ఓటింగ్ అలా జరగడం జరుగుతుంది. చాలా గుడ్ పర్సెంట్ ఓటింగ్. దీనివల్ల కళ్యాణ్ విన్నింగ్ ఛాన్సెస్ మరీ ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఇంకా చాలా పాజిటివ్ ఎపిసోడ్ పడ్డాయనుకో, కళ్యాణ్ ఓటింగ్‌లో ఎవ్వరిని తాకలేడేమో అనిపిస్తుంది. కళ్యాణ్ ఓటింగ్ ఈ ఉన్న వాళ్ళెవ్వరూ కూడా రీచ్ అవ్వలేరేమో అన్న రీతిలో పెరిగిపోతుంది. మరి చూడాలి కళ్యాణ్ ఇలాగే ఓటింగ్ కొనసాగుతుందా? మరి లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందా? రాబోయే వారాల్లో చూడాలి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఆబ్వియస్‌లీ తనుజ ఉంది. తనుజకి, కళ్యాణ్‌కి చాలా తక్కువ డిఫరెన్స్‌లోనే ఆహ్, తనుజ సెకండ్ ప్లేస్‌లో ఉంది. అతనికి ఈమెకు ఓన్లీ ఒక 2% ఓటింగ్ తేడా మాత్రమే ఉంది. కళ్యాణ్‌కి 45 ఉంటే ఈమెకు 43% అలా ఓటింగ్ కొనసాగడం జరుగుతుంది. తనుజ కూడా గుడ్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పటికి కూడా తనుజకి చాలా మంచి ఓటింగ్ జరుగుతుంది. తనుజకి రాబోయే వారాల్లో ఒక్క ఎపిసోడ్ పాజిటివ్ ఎపిసోడ్ పడ్డా కానీ తనుజ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది తన ఓటింగ్. కళ్యాణ్‌ని కూడా దాటేసే ఛాన్సెస్ తనుజకు చాలా గట్టిగా ఉన్నాయి. ఆమె ఇప్పటికైనా ఒక స్టాండ్ తీసుకొని తనలో ఉన్న ఫైర్‌ని కూడా చూపిస్తే తనుజ ఓటింగ్ కూడా చాలా గట్టిగా పెరిగే ఛాన్సెస్ ఉంది. తనుజ కూడా విన్ అయ్యే మెటీరియలే తనుజ కూడా. మరి చూద్దాం తనుజ ఓటింగ్స్ ఎలా చేంజ్ అవుతాయన్నది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇమాన్యుల్‌కి కూడా చాలా మంచి ఓటింగ్ జరుగుతుంది. ఇమాన్యుయల్ ఇంత ఓటింగ్ జరుగుతుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఇన్ని రోజుల వరకు నామినేషన్స్‌లోకి రాకపోయినా కానీ ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న ఆహ్, ఓటింగ్ షేర్ వల్ల ఇమాన్యుయల్ థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్‌లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన చేసే కామెడీ, ఆయనకున్న బయట ఫాలోయింగ్ వల్ల ఇమాన్యుయల్‌కి చాలా గట్టి కళ్యాణ్, తనుజకి ఇమాన్యుయల్ చాలా గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇమాన్యుయల్ కూడా రానున్న రోజుల్లో ఆ సేఫ్ గేమ్‌ని పక్కకు పెట్టి తన అభిప్రాయాలు గట్టిగా చెబితే ఇమాన్యుయల్ కూడా సెకండ్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్లేస్‌కొచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. చూద్దాం మరి ఇమాన్యుయల్ ఏం చేస్తాడు. ఆ తర్వాత ఫోర్త్ ప్లేస్‌లో డెమాన్ పవన్ కొనసాగుతున్నాడు. డెమాన్ పవన్‌కి కూడా ఓటింగ్ చాలా గట్టిగా జరుగుతుంది. కానీ డెమాన్ పవన్‌కి ఒక చిన్న నెగెటివ్ ఏంటంటే మొన్న కళ్యాణ్‌తో జరిగిన గొడవ వల్ల కొంచెం నెగటివిటీ వచ్చింది. అలాగే రీతు చౌదరి మ్యాటర్ అంత ఎఫెక్ట్ ఏం చూపించటం లేదు కానీ ప్రతిసారి డెమాన్ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం, కళ్యాణ్ డెమాన్ పవన్‌ని టార్గెట్ చేయడం ఇది డెమాన్‌కి కొంచెం నెగటివిటీ వస్తుందేమో అనిపిస్తుంది. మరి డెమాన్ పవన్ ఫోర్త్ ప్లేస్‌లోనే కొనసాగుతాడా? ఇంకా తన ఓటింగ్ దిగజారి ఆహ్, ఇంకా తన ప్లేస్ దిగజారిపోతుందేమో అన్నది చూడాలి. ఇప్పటికైతే డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి ఫిఫ్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. సుమన్ శెట్టికి ఇప్పటికి కూడా ఓటింగ్ చాలా గట్టిగా పడుతుంది. ఆయనకున్న బయట ఫాలోయింగ్, ఆయనకు చేసిన సినిమాల వల్ల ఆయన వివిధ రాష్ట్రాల నుంచి ఆయనకు ఓట్లు పడుతున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా లాంగ్వేజ్‌లో చేయడం జరిగింది. అలాగే ఆయన చేసే చిలిపి కామెడీ అది నచ్చిన ఆడియన్స్ ఆయనకి ఇప్పటికి కూడా ఓట్లు ఆహ్, వేస్తున్నారు. కానీ సుమన్ శెట్టి ఆట మాత్రం తగ్గిందబ్బా! ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే సుమన్ శెట్టి అప్పట్లాగా ఆడడం లేదు. కొంచెం డీలా పడ్డాడు. అసలాయన ఇప్పటి వరకు ఆడిందేమీ లేదు కానీ అప్పుడైతే కొంచెం ఎనర్జీగా ఉండేవారు. ఇప్పుడు ఎనర్జీ తగ్గిపోయిందేమో అని అనిపిస్తుంది. చూడాలి సుమన్ శెట్టి మాత్రం ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నాడు. మరి ఈయన స్థానం పెరుగుతుందా? దిగజారుతుందా? అన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇప్పటికైతే ఫిఫ్త్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత భరణి గారు.
భరణి గారు సిక్స్త్ ప్లేస్‌లోకి రావడం ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆయన లాస్ట్‌లో ఉండాల్సిన వ్యక్తి సిక్స్త్ ప్లేస్‌లోకి వచ్చాడంటే కొంచెం ఆయన ఓటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే స్టేజ్ పైకి నాగబాబు గారు రావడం వల్ల మెగా ఫ్యాన్స్ అందరూ, జనసేన ఫ్యాన్స్ అందరూ భరణి గారికి సపోర్ట్ చేస్తున్నారు అని తెలిసింది. అందువల్ల ఈయన ఓటింగ్ పెరిగింది కొంచెం. మరి ఈ పెరిగిన ఓటింగ్ ఇలాగే కొనసాగుతుందా? లేకపోతే దిగజారుతుందా అన్నది చూడాలి. పెరిగి ఇంకా ముందు ప్లేస్‌లోకి వెళ్తారా? లాస్ట్ ప్లేస్‌లోకి వస్తారా? అన్నది ఇక మెగా ఫ్యాన్స్ చేతిలోనే ఉంది. చూడండి మెగా ఫ్యాన్స్ మరి మీరేం చేస్తారు? ఇయన్నీ టాప్ 5లోకి పంపిస్తారా? లేకపోతే ఇంటికి పంపిస్తారా? అన్నది ఇక మీ చేతిలోనే ఉంది. ఆ తర్వాత సెవెంత్ ప్లేస్‌లో సంజన ఉన్నారు. సంజన సెవెంత్ ప్లేస్‌లోకి రావడానికి ఆమె చేసుకున్న రీజన్సే ఒక రకంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆహ్, నిన్న జరిగిన నామినేషన్స్‌లో సంజన రీతూపై వల్గర్ కామెంట్స్ చేయడం వల్ల సంజనకి ఓట్ షేర్ తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. ఆమె ప్రతిసారి నామినేషన్స్‌లో ఏదో ఒక గొడవ పెట్టుకొని ఎవరినో ఒకరిని టార్గెట్ చేయడం, అలాగే సిల్లీ మాటలు అనడం వల్ల ఆమె తన ప్రతిష్టను ఆమె భంగపరుస్తుందేమో అని అనిపిస్తుంది. చూడాలి మరి సంజన సెవెంత్ ప్లేస్‌లో ఉంది. ఆమె ఇంకా దిగజారుతుందా? పైకెళ్తుందా? అని చూడాలి. ఇప్పటికి మాత్రం సెవెంత్ ప్లేస్‌లో కొనసాగుతుందంటే గ్రేట్ అని చెప్పవచ్చు. సంజన గారు తన గేమ్ మీద కూడా ఆహ్, కాన్సంట్రేషన్ చేస్తే సంజన గారు తప్పకుండా టాప్ 5లోకి వెళుతారు. టాప్ 5లోకి వెళ్ళే మెటీరియల్ సంజన గారు. సంజన గారి వల్లనే ఈ సీజన్ లేసిందని చెప్పవచ్చు. సంజన గారు ఆహ్, ఒక్కరు ఆ గుడ్డు దొంగతనం చేయకపోతే ఈ సీజన్ గుడిసిపోయేదని చెప్పవచ్చు. కానీ ఆమె వల్లే సీజన్ లేసింది. ఈమె టాప్ 5కి డిజర్వ్. ఆ తర్వాత దివ్య. ఆబ్వియస్‌లీ దివ్య లాస్ట్ ప్లేస్‌లో కొనసాగుతుంది. పోయిన వీకే ఎలిమినేట్ కావాల్సిన దివ్య 'బిగ్ బాస్' మాయాజాలం వల్ల ఏదో ఎట్లైనా చేసి దివ్యను హౌస్‌లో ఉంచాలి అని అనుకున్నారో ఏమో! మరి తనుజకు, దివ్యకు మధ్య గొడవ జరుగుతుంది కదా! టీఆర్‌పీ ఎక్కువ వస్తుంది. వీళ్ళిద్దరి రైవల్రీ ఇలాగే కొనసాగాలని కోరుకొని దివ్యను ఉంచారేమో అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ ఏం చేశారు? తనుజ, దివ్య బిగ్ బాస్‌కే షాక్ ఇచ్చేశారు. నిన్న నామినేషన్‌లో చూసారు కదా! మనిద్దరం కలిసిపోదాం, కలిసిపోయి ఆడుదాం, ఒకరికొకరికి గొడవలు వద్దు, కాబట్టి కలిసుందాం అన్న అక్క చెల్లెల్లాగా మళ్ళీ కలిసిపోయారు. బిగ్ బాస్ ప్లాన్ మొత్తం చెడగొట్టేసారేమో అని అనిపిచ్చింది. దివ్య మాత్రం ఎయిత్ ప్లేస్‌లో ఉంది. దివ్యకి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది. దివ్య ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దివ్యకి ఓట్ చేసుకోండి. ఆమెను కనీసం ఆహ్, ఈ ఎలిమినేషన్స్ నుంచైనా తప్పిస్తారేమో అని అనుకుంటున్నాం. కానీ దివ్య కష్టం అబ్బా! ఈ వారం దివ్య కంపల్సరీ ఎలిమినేట్ అయిపోతుంది. అది ఆమెకు కూడా తెలిసిన విషయమే. దివ్య చాలా ఆహ్ తెలివిగల్ల అమ్మాయి. ఆమెకి బయట ఏం జరుగుతుందో అన్నది కూడా ఆమెకు తెలుసు. ఆల్రెడీ నిన్ననే నేను ఎలిమినేట్ అవుతానని ఆమె తెలుసుకుంది. కాబట్టి నెక్స్ట్ వీక్ ఎట్లా నేనే ఎలిమినేట్ అవుతాను కాబట్టి, ఇగ ఇంట్లో గందరగోళం సృష్టిద్దామన్న రీతిలోనే దివ్య ఉంది. మరి చూద్దాం. దివ్య కంపల్సరీ ఎలిమినేట్ అవ్వబోతుంది. ఆహ్, ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది దివ్య. ఇదండి ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే మాత్రం కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్, తనుజ సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్‌లో ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్‌లో డెమన్ పవన్, అలాగే ఫిఫ్త్ ప్లేస్‌లో సుమన్ శెట్టి, సిక్స్త్ ప్లేస్‌లో భరణి, సెవెంత్ ప్లేస్‌లో సంజన, ఎయిత్ ప్లేస్‌లో దివ్య కొనసాగుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మామ. బాయ్ మామ.